ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో విజృంభిస్తున్న వ్యాధి తీవ్ర ఆందోళనలో అసలు ఏంటి ఈ విషయం తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు అసాధారణ రీతిలో పెరగడం ప్రజల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. అంటే ఏపీలో చాలా చోట్ల ఉన్నాయి, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అయితే ఎక్కువగా పెరుగుతున్నాయి. రీసెంట్గా విజయనగరం జిల్లాలో ఒక మహిళ కూడా మృతి చెందింది. గత 7 నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు నమోదవుతూ ఉండగా ఇప్పటి వరకు 380కి పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో చిత్తూరులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వ్యాధి సోకిన చాలా మంది రోగులు స్థానిక ఆసుపత్రుల్లో సరైన పరీక్షా సౌకర్యాలు, వైద్యం అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలుస్తోంది. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం, చికిత్స ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్క్రబ్ టైఫస్ నివారణకు చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇది అంటువ్యాధి కానప్పటికీ కూడా ప్రాణాంతకంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని అయితే కనుక ఆదేశించారు. ఇది చాలా చిన్న పురుగు. ఈ విధంగా అయితే కనుక ఉండడం జరుగుతుంది ఈ పురుగు. సో ఇది కుట్టడం వల్ల చిన్న శరీరంపై నల్లటి చిన్న మచ్చ అయితే ఏర్పడుతుంది. ఆ తర్వాత నుంచి ఈ లక్షణాలు మొదలవుతాయి. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియో సుత్సుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక రకమైన తీవ్రమైన జ్వరంగా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది నల్లిని పోలిన చిన్న కీటకం. ఇది కాటు వేయడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది అంటున్నారు. ఈ కీటకాలు ముఖ్యంగా పొలాలు, పొదలు, తడి నేలలు, చెత్తా చెదారం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు. వ్యాధి సోకిన వారిలో ప్రధానంగా అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, కీటకం కుట్టిన చోట నల్లటి పుండు ఏర్పడడం ఈ లక్షణాలు అయితే కనిపిస్తాయంటున్నారు. కొందరిలో దద్దుర్లు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయంటున్నారు. ఈ లక్షణాలు సాధారణ జ్వరాల మాదిరిగా ఉండడం వల్ల చాలామంది మొదట మలేరియా, టైఫాయిడ్గా పొరబడి చికిత్సలో జాప్యం చేస్తున్నారని చెప్తున్నారు. సో వైద్యులు ఏమని చెప్తున్నారంటే స్క్రబ్ టైఫస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తద్వారా యాంటీబయాటిక్స్, ముఖ్యంగా డోక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్తో చికిత్స ప్రారంభిస్తే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయమవుతుందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయితే చికిత్సలో ఆలస్యం జరిగితే ఇది శ్వాసకోశ ఇబ్బందులు, మెదడు ఇన్ఫెక్షన్, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పొలాల్లో పనిచేసేటప్పుడు, ఆడేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. కీటకాలు కుట్టకుండా రక్షణ కల్పించే లోషన్లు వాడడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్దేశిస్తున్నారు. ఎవరికైనా 3 రోజులకు పైగా జ్వరం కానీ, తలనొప్పి కానీ ఉన్నా, శరీరంలో నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.